డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు నీ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండాలని, మారాలని దేవుడు నిన్ను ఖచ్చితంగా నలక్కొడతాడు, విరక్కొడతాడు. ఆనాడు యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టడం కోసం ఆయన చేతికొచ్చిన రొట్టెని విరగ్గొట్టాడు కాబట్టే, ఆ రొట్టె వేల మందికి ఆహారమై ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు యేసయ్య నీతో ఒకటే అంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను నలగొడుతున్నానని, విరగొడుతున్నానని బాధపడమాకే. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడం కోసమే ఈ ప్రాసెస్ అంతా అంటున్నాడు. ద్రాక్ష పళ్ళు నలపబడితేనే ద్రాక్షారసం వస్తుంది. చెరుకు గెడలు ఆ మిషన్‌లో నలపబడితేనే తీయనైన చెరుకు రసం వస్తుంది. అలాగే శిల్పి చేతిలో చెక్కబడితేనే అందమైన శిల్పంగా మారుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, భయంకరమైన సమస్యలతో నలపబడుతున్నావా? అయితే నీకు గుడ్ న్యూస్. దేవుడు త్వరలోనే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు.